ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 20 ఫిబ్రవరి 2026 శుక్రవారం నాటి దిన విశేషము మరియు పంచాంగం. దిన విశేషం ఏంటంటే, ఎవరికైతే జ్ఞాపకశక్తి తక్కువగా ఉందో, ఎవరికైతే చదవాలని అనిపించట్లేదో, బద్ధకంగా ఉంటూ చదువు పట్ల, వాళ్ళందరూ కూడా అందుబాటులో ఎక్కడైనా సరస్వతి ఆలయం ఉంటే లేదా ఏదైనా అమ్మవారు ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి 3 దోశలు బియ్యం వేయండి. అమ్మవారి ముందర పోసి కొంచెం దక్షిణ పెట్టి 9 ప్రదక్షిణాలు వేయండి. ఖచ్చితంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇది శ్రద్ధతో చేయండి, శుభం. అయితే పంచాంగం ప్రకారంగా స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశు ఋతు, ఫాల్గుణ మాసము. అయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5 గంటల 13 నిమిషాల నుంచి 5 గంటల 25 నిమిషాల వరకు, సూర్యోదయం ఉదయం 6 గంటల 25 నిమిషాలకి, సూర్యాస్తమం 5 గంటల 57 నిమిషాలకి. అయితే ఈరోజు విశేషంగా ఏంటంటే, వారము శుక్రవాసర అన్నారు. ఈరోజు తిథి శుద్ధ తదియ, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు తదుపరి చవితి వస్తుంది. దాని తర్వాత నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము, ఇది రాత్రి 9:11 వరకు ఉంటుంది. దాని తర్వాత రేవతి నక్షత్రం వస్తుంది. దాని తర్వాత యోగము, ఈ యోగము సాధ్యం యోగము రాత్రి 7 గంటల 36 నిమిషాలు ఉంటుంది. దాని తర్వాత మీకు శుభం అనేటువంటి యోగం వస్తుంది. దాని తర్వాత కరణము, ఇది గరజకరణము, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది. దాని తర్వాత వణిజకరణము అనేటువంటి కరణం వస్తుంది. శుభ సమయము ఉదయము 10 గంటల 16 నిమిషాల నుంచి 11 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము, ఇది ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము, ఇది ఉదయం 8:43 నుంచి ఉదయం 9 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము, ఇది ఉదయం 7 గంటల 9 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 42 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత గడియలు, ఇది సాయంత్రం 4:30 నుంచి సాయంత్రము 6 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా షేర్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.